కోణంకి అలల్లో తాకిడికి కొట్టుకుపోయిందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? సుదీక్షను చివరిసారి చూసిన జాషువా రిబే పొంతనలేని సమాధానాలు చెప్తున్న రిబే 17 రోజులు గడిచినా దొరకని సుదీక్ష కోణంకి ఆచూకీ. తమ బిడ్డ చనిపోయినట్లు ప్రకటించాలని పేరెంట్స్ రిక్వెస్ట్. సుదీక్ష చౌదరి కోణంకి సముద్రంలో కొట్టుకుపోయిందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? 2 వారాలుగా గాలిస్తున్నా పురోగతి లేదా? సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించాలని పేరెంట్స్ డొమినికన్ రిపబ్లికన్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు? కూతురుపై ఆశలు వదిలేసుకున్నారా? కన్నబిడ్డ లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? సుదీక్ష చౌదరి కోణంకి డొమినికన్ రిపబ్లిక్ లో అదృశ్యమైన భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోణంకి సుదీక్ష చౌదరి కుటుంబం అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె కుటుంబం కడప జిల్లా నుంచి వాషింగ్టన్ కు వలస వెళ్లి స్థిరపడ్డారు. 17 రోజులుగా కనిపించకుండా పోయిన సుదీక్ష ఆచూకీ మిస్టరీగానే మారిపోయింది. బీచ్ వద్ద ఆమె దుస్తులు లభ్యం కావడం కలకలం రేపుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. సుదీక్ష కోణంకి మిస్టరీపై అమెరికన్ మీడియాలో నిత్యం ప్రసారాలు చేస్తోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కూతురు చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. కోణంకి సుదీక్ష తన స్నేహితురాలతో కలిసి మార్చి 3న డొమినికన్ రిపబ్లిక్ లోని పుంటా కానాకు చేరుకుంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో 5 మహిళా విద్యార్థులతో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. 6వ తేదీన సుదీక్ష కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యంపై అమెరికా ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కరీబియన్ దేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు 2 వారాలకు పైగా విస్తృతంగా గాలించినా ఆమె మృతదేహం లభ్యం కాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తమ కుమార్తె అపహరణకు గురై ఉంటుందని సుదీక్ష తండ్రి ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీక్ష తన స్నేహితులతో కలిసి రెసార్ట్లో జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమె అయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రిబేతో కలిసి బీచ్ కు వెళ్లినట్లు సీసీటీవీ ద్వారా నిర్ధారించారు. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున రియో రిపబ్లికా హోటల్ బార్లో 5 మహిళలు 2 పురుషులతో కలిసి మద్యం సేవించడం కనిపించింది. ఈ వీడియోలో వైట్ కవరప్ ధరించి తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు కోణంకి బృందం బీచ్ లోకి ప్రవేశించారు. ఇది అక్కడి నిఘా కెమెరాలో రికార్డ్ అయింది. ఉదయం 5 గంటల 50 నిమిషాల సమయంలో మిగతా వాళ్లు రిసార్ట్ కు వచ్చేశారు. టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే సుదీక్ష బీచ్ లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. ఉదయం 9 గంటల సమయంలో రిబే కూడా బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. సాయంత్రమైన సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. 17 రోజులుగా గాలిస్తున్నా సుదీక్ష ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అయోవాకు చెందిన జాషువా రిబే సుదీక్షను చివరిసారిగా చూశాడు. ఆమె అదృశ్యంపై భిన్న రకాలుగా చెబుతున్నారు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాల్లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తూ ఉండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్ లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు జాషువాను విచారించి ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో అతన్ని వదిలేశారు.